హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజైతే మేము మా ఈవినింగ్ రొటీన్ ఏం చేస్తామో చూపిస్తాను. మా మమ్మీ అయితే ఇప్పుడు ఏదో ఒకటి చేయమా అని అడిగితే మా అమ్మ టీ బోండా చేస్తానండి. అది ఎట్లా చేస్తానో మీ అందరికి కూడా చూపిస్తాను. సరే మమ్మీ, స్టార్ట్ చేద్దామా? కావాల్సినవి చూపిస్తానండి. ఈ కప్పుతో ఒకటి ముక్కాలు కప్పు అంటే ఒక కప్పు ఒక ముక్కాలు కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక కప్పు బెల్లము, ఒక 3 ఏలక్కాయలు చితక్కొట్టి పక్కన పెట్టుకున్నాను, ఒక చిటికెడు వంట సోడా. ఇప్పుడు ముందు మనం ఈ బెల్లాన్ని కరగబెట్టుకున్నాం. ఓన్లీ కొద్దిగా వాటర్ వేసుకుని ఒక అరకప్పు, బెల్లం ఏ కప్పుతో అయితే వేసుకున్నామో ఆ కప్పుతో ఒక అరకప్పు కంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసాను. వేసి ఈ బెల్లం అంతా కరిగేదాకా మనం సెగబెట్టుకున్నాము. అంటే బెల్లం కరిగినాక తేరు పట్టుకొని పోసుకున్నాం. అంటే బెల్లం ఇలా బెల్లంగా వేస్తే కొంచెం గడ్డలుగా బాగా కలవదు పిండిలో, మళ్ళీ నీళ్ళు కూడా ఎక్కువ వేసేస్తాం. అలా కాకుండా బెల్లం వాటర్ వేసుకున్నాం అనుకో బాగా మిక్స్ అవుతుంది, బోండా బాగా వస్తుంది అన్నమాట. ఏం చేయాలి, ఇది బెల్లము కరగబెడతా ఉన్నా వాటర్లో. అంటే బెల్లము ఓన్లీ పాకం ఏం రానికూడదు, బెల్లం కరిగేదాకా మాత్రమే దీని ముందు మనం ఉంచుకోవాలి. ఏముందా చెప్పాలా, ఇదైతే మర్చిపోయిన అసలు సంగతి చెప్పడము. చిన్నప్పుడు ఈ బోండాలు పక్క ఊరు నుంచి ఒక మా ఊరికి తెచ్చేదనమాట. అంటే గంపలో పెట్టుకుని వచ్చేది. టిఫిన్ మొత్తం బోండాలు ఒకటే, ఈ బోండాలు ఒకటే కాదు, ఇడ్లీ వడ దోశ బోండా అన్ని ఈ తీ బోండాలు తెచ్చేది. నేను ఎక్కువ ఆంకాడ ఏంటంటే ఈ తీ బోండాలే తీసుకునేదాన్ని. నేను చిన్నప్పుడు ఏంటంటే రూపాయికి 2 బోండాలు వచ్చేది, 1 రూపాయికి 2 బోండాలు వచ్చేది. మా అమ్మనే నేను తీసుకొని పిడిచి మరి తీ బోండాలే తినేదాన్ని నేను. మామూలు బోండా కంటే ఆంకాడ మాత్రమే, మళ్ళీ కొరవ మా ఊర్లో తింటే మాత్రం మామూలు బోండాలు తినేదాన్ని. తీ బోండాలు చేసేవాళ్ళు కాదు, ఆ ఒక్కటే ఎత్తుకొని వచ్చేది. అప్పుడు నేను అనుకునేదాన్ని ఈ తీ బోండాలు ఎలా చేస్తారా అని. తర్వాత తెలిసింది గోధుమ పిండి చేస్తారని. అదన్నమాట నా చిన్నప్పుడు మా అమ్మ బాగా తీసిచ్చేది. ఎందుకు మాకు తీసుకోలేదు? నీ తర్వాత ఎవరు తేలేదు కదా టీ బోండాలు. మా చిన్నప్పుడు టీ బోండాలు ఎక్కువగానే పక్క ఊరు నుంచి తెచ్చేది ఆమె కూడా. అది కాక ఆమె కోసం మేము ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. రోజు ఒకే టైంకి వచ్చేది ఆమె, ఉదయం సాయంత్రం 2 పూటలు వచ్చేది. ఇప్పుడు అది కూడా కరిగిపోయింది. దీన్ని మనం తేరు పోసుకున్నాము, చల్లారనిచ్చి కొంచెం తేరు పట్టుకున్నాం లైట్గా. తేరైతే ఇంకో గిన్నెలోకి పోస్తున్నాను, ఇది డైరెక్ట్గా దాంట్లో పోయకుండా. ఎందుకంటే మళ్ళీ వాటర్ ఎక్కువ అయిపోతే జావ అయిపోతుంది. అలా కాకుండా దీంట్లో తేరు పోసుకొని మనకు కావాల్సిన కాడికి వేసుకుంటా బెల్లం వాటరు కలుపుకున్నామంటే అప్పుడు మనకి ఎంత కావాలో అంత మిక్స్ చేసుకుంటా కలుపుకుందాం. కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్నాము, మొత్తం ఒకేసారి పోసుకోకుండా సరిపోయేటట్టే ఉంది. ఈ వాటర్ కూడా వేయాల్సి వచ్చేటట్టు. అయితే కలిసింది కదా ఈ విధంగా. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత వేస్తున్నాను. దాని తర్వాత వంట సోడా ఒక చిటికుడు, అంటే మనకు పొంగేదానికి మాత్రమే కొద్దిగా ఒక చిటికుడు వంట సోడా. ఇప్పుడు మనకి నీళ్ళు తక్కువైంది కదా, కొంచెం పోసుకుంటే చేతితో కలుపుకున్నాము, ఎందుకంటే ఇంకా గడ్డలు కట్టదు. చేతితో దీన్ని బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలుపుకున్నామంటే ఇలా బోండా బాగా పొంగుతుంది అన్నమాట, ఇలా ఎక్కువ కలుపుకుంటే. మా అమ్మ అయితే పిండి కలుపుతూ ఉంది. నేనైతే ఈ లోపల పొయ్యి మీద నూనె అయితే పెట్టాను. ఇంకా ఎంతసేపు కలుపుతావు మమ్మీ?
అయిపోయింది. ఇలా బాగా ఏంటంటే ఎక్కువసేపు కలిపితే దీని లోపలికి పిండి లోపలికి గాలి వెళ్ళి పొంగేదానికి బాగా ఎక్కువ బాగా పొంగుతుంది అనమాట బోండా. టీ బోండా భలే ఉంటుంది నిజంగానే. ఒకసారి చేసుకొని తిని అది నువ్వు కాదు, తిని మేము చెప్పాలా. నువ్వే అంటావు తిని బాగుంది అని. ఇప్పుడు తినలా? ఏమో గుర్తులేదు నాకు. ఓ చూడండి మా పాప మధ్యలో మా అంటే ఆయిల్లో కొంచెం వేసుకొని చూద్దాము కాగిందో లేదో. కొంచెం కాగాల ఆయిల్. కాగిందిలే మా అయ్యా. కాకపోతే ఆయిల్ కాగకుండా వేస్తే ఏంటంటే బోండా బాగా ఉబ్బదు. ఆయిల్ కాగకుండా వేస్తే సప్పగా వస్తుంది, సప్పటగా. కాగల కొంచెం కాగాలి. ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి బోండా వేసుకోవాలి, మామూలు బోండాలైనా సరే. అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. అయితే ఆయిల్ కాగిపోయింది, వేసేసుకున్నాం బోండాలు ఒక్కొక్కటి. చిన్న చిన్నవిగా వేసుకున్నాం. మంట తగ్గించాను. అవసరం లేదు, ఇది శనగ నూనె కదా, అలాగే పొంగు వస్తుంది, పొగ వస్తుంది. మామూలు నూనె కంటే ఇది పొగ వస్తుంది, అప్పుడే ఇది బాగా కాగినట్టు అర్థం. మన మామూలు నూనె ఏంటంటే ఇలా పొగరావు, ఇది ఎక్కువ కాకి కూడా ఆగుతుంది అనమాట ఈ శనగ నూనె. చాలా ఇంకా వేసుకున్నాం అని వేసాం కదా. కొంచెం ఇప్పుడు మంట తగ్గించుకుందాం. వేసినంతసేపు ఎక్కువ మంటలో ఉండాలి, వేసేసిన తర్వాత కొంచెం తగ్గించుకోవాలి. అయితే ఇవి మన మామూలు బోండా మీద కొంచెం కలర్ ఉంటాయి, ఎందుకంటే బెల్లం బోండాలు కదా. స్లోగా పెట్టుకొని కాల్చుకుంటే వేసిన తర్వాత లోపల దాకా బాగా కుక్ అవుతుంది, బాగా ఉడకతాయి అన్నమాట. లోపల అయితే గ్యాస్ దగ్గర ఉండి ఫుల్ స్వెట్, అందుకని అయితే బయటకు వచ్చి కూర్చున్నాము. బాగా సెగ ఎక్కువగా ఉంది ఈరోజు, ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. అందుకని ఇంకెందుకని చెట్ల దగ్గర వచ్చి కూర్చున్నాం, చల్లగా గాలి. బయట గాలి అయితే ఇక్కడ చాలా బాధ అవుతుంది మాకు. అయితే ఇది ఓన్లీ మా మమ్మీ ఫేవరెట్ కాబట్టి మా మమ్మీ టేస్ట్ చేస్తుంది. నిజంగానే బాగుంటుంది తీగా. వీళ్ళకి మా ఇంట్లో మా పిల్లలకి తీపి ఎక్కువ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. మన లావణ్య కానీ సురీక్ కానీ నాకైతే బాగా ఇష్టం ఈ బోండా అంటే. కావాలంటే తిని చూసి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, ఎట్టుందో బోండా. దొడి లోపల కూడా బాగా కుక్ అయింది. పిల్లకాయలకు కూడా పెట్టవచ్చు, ఎందుకంటే ఇప్పుడు షుగర్ అది వేసేదానికంటే ఇట్లాగా బెల్లంతో పెట్టడం వాళ్ళకి కూడా కొంచెం హెల్దీయే కదా. గోధుమ పిండి బెల్లము, గోధుమ పిండితోనే కాకుండా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. నేను గోధుమ పిండి హెల్దీ కాబట్టి గోధుమ పిండితో చేశాను. మైదా పిండితో చేస్తే గోధుమ పిండి కంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. బోండా అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. ఎలా ఉందమ్మా? నా ఫేవరెట్ అంటే నీకు నచ్చిందా లేదా? బాగానే ఉంది, కాకపోతే తీపి అంత ఎక్కువ తిన్నాం కాబట్టి మా ఇంట్లో తినొచ్చు, కానీ బోండా అయితే బాగుంది. మేము ఎక్కువ తీపిని ఎక్కువ ఇష్టపడం కాబట్టి. ఈ వీడియో అయితే ఇంతే. మీరు ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ చెప్పండి. బాయ్.